హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం మామిడి తాండ్రాని రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెల్లంతో మామిడి తాండ్రా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా మామిడి పండు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి, ఏ రకం పండు అయినా పర్వాలేదు. తర్వాత పైన ఉన్న తొక్క అంతా ఇలా పీల్ చేసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. సో మీలో ఎంతమందికి మామిడి తాండ్రా ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా ఇష్టము. సో మామిడి పండు సీజన్ అయిపోయినా మనం మామిడి తాండ్రా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. చూడండి, ఇటు మామిడి పండ్లు ముక్కలన్నీ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి ప్యూరీ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ మ్యాంగో ప్యూరీ అంతా ఆ బాండ్లీలోకి వేసేసేయాలి, బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. సో బెల్లము మీ స్వీట్నెస్కి తగ్గట్టు తీసుకొని ఇలా దంచేసి ఆ మ్యాంగో పల్ప్లోకి వేసి బాగా ఉడికించాలి. బెల్లం ఎంత తీసుకోవాలి అంటే అది మీ స్వీట్నెస్కి డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మ్యాంగో ఎక్కువ తీపిగా ఉంటే కొద్దిగా వేసుకోండి బెల్లం, ఒకవేళ చప్పగా ఉంటే ఎక్కువ బెల్లం వేసుకోండి. అది వేసుకొని బాగా ఉడకనివ్వండి. సో చూడండి, ఇలా బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది, బెల్లం వేసాం కదా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. పర్ఫెక్ట్గా జెల్లీ ఫామ్లో వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి అప్లై చేసి అంతా చుట్టూరా కిందంతా అప్లై చేసి ఈ వేడి వేడి మామిడి తాండ్రాని అందులో వేసేసి ఇలా ట్యాప్ చేయండి. జస్ట్ ఎక్కువ మందం పోయకండి, అప్పుడు పీసులు మందం వస్తాయి. పల్చాగానే ఉండేటట్టు వేసుకొని దాన్ని ఒక రోజు అంతా ఎండలో ఎండబెట్టండి. సో ఒక రోజు అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే నెయ్యి వేసాం కదా అడుగున, అందుకనే. సో చూడండి, అది కాక పల్చాగా వేసాను, ఎక్కువ మందం వేయలేదు కాబట్టి చూడండి, కట్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చాయో. సేమ్ బయట షాప్స్లో దొరికే వాటిలాగానే వచ్చాయి, అందుకనే ఎక్కువ మందం పోసుకోకుండా సల్పాగా ఉండేటట్టు పోసుకోండి. సో చూడండి, టెక్స్చర్ అయినా అపియరెన్స్ అయినా సేమ్ అలాగే ఉంది కదా బయట దొరికే వాటిలాగా. ఇప్పుడు నేను రోల్ కూడా చేసి చూపిస్తాను. సో మీరు మందం పోసుకుంటే ఇట్లా రోల్ రాగుతూ అది బాగా బయట దొరికే దానిలాగా కనపడదనమాట. సో చూడండి, లేయర్ కూడా బయట దాగే ఉంది కదా. సో అదనమాట. ఇప్పుడు రెండో రకంది చక్కెర వేసి మామిడి తాండ్రా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో దీనికి కూడా మీకు నచ్చిన మామిడి పండు తీసుకొని బాగా వాష్ చేసుకొని పైన తొక్కనంతా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో చక్కెర బెల్లము కొంచెం టేస్ట్ వేరియన్స్ ఉంటుంది కానీ బట్ హెల్తీగా పోవాలి అని అంటే బెల్లంతో చేసుకోండి, చక్కెరతో అయినా బాగుంటుంది. ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని అన్నిటినీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత షుగర్ వేసుకోండి. షుగర్ కూడా సేమ్ అండి, ఇప్పుడు మీరు తీసుకున్న మామిడి పండ్ల మీద బేస్ అయి ఉంటుంది. సో మామిడి పండ్లు తీపి ఎక్కువ ఉంటే షుగర్ తక్కువ వేసుకోండి, మామిడి పండు చప్పగా ఉంటే షుగర్ ఎక్కువ వేసుకోండి, అంతే. ఇప్పుడు వీటిని మిక్సీ పడితే ఇలా ప్యూరీ లాగా ఫామ్ అవుతుంది. సేమ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ ప్యూరీ అంతా దాంట్లోకి వేసి బాగా మరిగించాలన్నమాట. సేమ్ జెల్లీ కన్సిస్టెన్సీ రావాలండి. సో అంతవరకు ఇలా మధ్య మధ్యలో రొటేట్ చేస్తూ బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఇలా కలపకుంటే అడుగు అంటుతుంది. సో అందుకనే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు చేసుకోండి. సో నేను రెండు రకాల ట్రై చేశానండి, రెండు బాగున్నాయి టేస్ట్. సో దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోండి, ఒక 2-3 డ్రాప్స్, ఎందుకంటే షుగర్ వేసాం కదా. సో చల్లగైన తర్వాత షుగర్ క్రిస్టలైజ్ అవుతుందంటే కొంచెం షుగర్ లాగా ఫామ్ అవుతుంది కదా, అలా కాకుండా ఉండాలి అంటే మనం కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ ఉడకబెట్టుకున్న మ్యాంగో పల్ప్ ఉంది కదా, సో చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేసేసాము. ఇదంతా ఈ ప్లేట్లోకి వేసి ట్యాప్ చేసేసి ఒక రోజు ఎండలో పెట్టేయండి. సేమ్ ఇది కూడా అండి, మందం వేయకండి. సో ఇలా మందం వేస్తే ఏంటంటే మనకు లావ్ వచ్చేస్తుంది. సో ఇది నాకు తెలియక కొద్దిగా మొత్తం అంతా పోసేసాను. చూడండి, ఇప్పుడు ముందు వేసిన దానికి దీనికి డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను. సో ఒక రోజు అంతా ఎండలో పెట్టాను కదా, ఇప్పుడు చూడండి ఈజీగా వచ్చేస్తుంది నెయ్యి వల్ల. సో ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. ఇది కొద్దిగా మందం వేయడం వల్ల పీసులు కొంచెం పెద్దగా వచ్చాయండి. సో అందుకనే స్వల్పాగా వేసుకోవాలి పీసులు ఎప్పుడైనా కానీ. సో చూడండి, కొద్దిగా మందం వచ్చింది కదా, అలా రాకుండా ఉండాలి అని అంటే పల్సాగా పోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు రొటేట్ చేయడానికి కూడా రావట్లేదు, ఎందుకంటే మందం పోసుకున్నా కదా, అందుకని పల్సాగా పోసుకోండి. మీకు నా
సో అందుకనే కొద్దిగా పల్చాగా పోసుకుంటే మనకి బెల్లంతో చూపించాను కదా వాటిలాగా పల్చాగా వస్తాయి. ఇది కొద్దిగా మందం పోసాను కాబట్టి పీసులు కూడా కొద్దిగా మందంగా ఉంటాయి. తినడానికి టేస్ట్ అయితే సేమే, బట్ పల్చాగా రావాలంటే పల్చాగా పోసుకోండి అంతే అండి. మీరు కూడా రెండు ట్రై చేసి షుగర్తో బెల్లంతో ఏది బాగుందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.